హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందన బ్లాగ్స్. ఈరోజు చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో పీనట్స్ అండ్ ధనియాలు, దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దాంట్లో 2 వెల్లుల్లిపాయ రేకులు, 2 స్పూన్ల కారం వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అవి స్లిమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ అయ్యేలాగా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వాటిలన్నిటిని ఒక మిక్సీ గిన్నెలో తీసి 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక 4 రేకులు వేసి మొత్తం మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటీ ముక్కలు, మెత్తగా కోసిన టమాటీ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటీ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం మెత్తగా ఆడించిన ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ పచ్చివాసన పోయి నూనె తేలేంత వరకు పేస్ట్ని వేయించుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. నూనెంతా పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అందులో ఇప్పుడు గ్రేవీకి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి నూనెంతా పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఒలుచుకున్న చిక్కుడు పిక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి సాల్ట్ అది యాడ్ చేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చిక్కుడు పిక్కల మసాలా కర్రీ రెడీ అయ్యింది.